వెల్కమ్ టు మై ఛానల్ లీలా కన్ని. ఈరోజు నేను క్యాబేజ్ 65 చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఎలా చేయాలో మీకు చూపించబోతున్నానండి. ఇది స్నాక్గా కానీ లేకపోతే సైడ్ డిష్గా కానీ చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే మినిమం ఇంగ్రీడియంట్స్తోనే మనం ఈ టేస్టీ డిష్ చేసుకోవచ్చు. సో ఎలా చేయాలంటూ ఇప్పుడు మనం క్యాబేజ్ తీసుకొని, నేను ఇక్కడ 1/2 kg క్యాబేజ్ తీసుకున్నాను. దీన్ని బాగా స్లైసెస్గా కట్ చేసుకోవాలి. పల్స్గా కట్ చేయకుండా కొంచెం మందంగా ఉన్నా బాగుంటుంది. మరీ పల్స్ కంటే మాడిపోతాయండి. సో కొంచెం మందంగా ఇలా చూపించిన మాదిరిగా చేసుకొని దీంట్లోకి సాల్ట్, టేస్ట్కి సరిపడంత సాల్ట్ వేసుకోండి. అలాగే దీంట్లో కొంచెం 1/2 టేబుల్ స్పూన్ అంత పసుపు, 1.5 టేబుల్ స్పూన్ అంత కారం వేసుకొని దీంట్లోకి కొంచెం గరం మసాలా వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ అంత గరం మసాలా, అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ అంత చాట్ మసాలా వేసుకొని, కార్న్ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ వేసుకొని 2 టేబుల్ స్పూన్ల శనగపిండి వేసుకోవాలి. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ అంతా బీపిండి కూడా వేసుకోండి. బీపిండి వేసుకోవటం వల్ల క్రిస్పీగా వస్తాయండి. సో అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. నీళ్ళు వేసుకోకండి. ఫస్ట్ ఈ క్యాబేజ్లో ఉండే తేమ కొంచెం బాగా సరిపోతుంది. ఇప్పుడు మనకి కావాలంటే ఇది ఆప్షన్ అండి. కలర్, ఇక్కడ నేను కలర్ వేసుకున్నాను. కలర్, ఫుడ్ కలర్, రెడ్ కలర్, దాన్ని వేసుకొని కొంచెంగా నీళ్లు స్ప్రింకిల్ చేసుకుంటూ దీన్ని గట్టిగా కలుపుకోవాలి. సో కలుపుకునే దీన్ని ఇలా మిక్స్ చేసుకొని ఒకసారి వేట్ చేసుకున్న నూనెలో దీన్ని వేసుకోవాలి. హై ఫ్లేమ్లోనే పెట్టి వేయండి, కదపకండి. వేసాక కొంచెంసేపు అది ఉడకాలి, లోపల దాకా ఉడుకుతుంది. మీడియం ఫ్లేమ్లో ఉడికియండి. బట్ వేసే ముందు, మనం పకోడీలు వేసే ముందు హై ఫ్లేమ్లో పెట్టి వేసి తర్వాత మీడియం ఫ్లేమ్కి తీసుకురావాలి. ఇలా ఇప్పుడు గ్రీన్ చిల్లీస్ దీంట్లో వేసుకొని దీన్ని కొంచెం ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫస్ట్ పచ్చిగానే కొంచెం మెత్తగా ఉంటుందండి. బట్ దాన్ని తీసి మనం ఇలా పక్కకు వేసి ఆరే లోపల మనం గట్టిగా క్రిస్పీగా వచ్చేస్తుంది. తర్వాత ఇది ఆప్షన్ అండి. క్యాష్యూస్ కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. బట్ వేసుకుంటే టేస్టీగా ఉంటుంది. సో చూడండి, చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ కూడా చేయండి.